అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు చూద్దాం. ఇక వార్తలు చూసే ముందు శనార్థి నేటి మాట అయితే రెగ్యులర్గా చూస్తాం. శనార్థి నేటి మాట చూసినట్లయితే సర్కార్ చదువులు సంకనాగిపోతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కార్పొరేట్ విద్యా వ్యవస్థలను కంటి మీద కొనుక్కోలేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు సామాన్యుల చదువులపై చిన్న విద్యా సంస్థలపై ప్రభావం చూపుతుంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే కార్పొరేట్ శక్తులు ఇప్పుడు నిశ్శబ్దం వహిస్తున్నారు. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమన్నట్లు నాయకులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల అరాచకాలు చెప్పడానికి మాటలు చాలవు. కమిషన్లో మామూళ్ల మత్తులో ఆ నియోజకవర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, లేదంటే భౌతిక దాడులు, ఖద్దరు చొక్కాల చాటున కాకీలు కొమ్ము కాస్తున్నారనే అపవాదు మోస్తున్నారు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ళు అనే తేడా లేకుండా నెల వచ్చేసరికి ఇంత సొమ్ము ముట్టాలని ఆర్డర్లు జారీ చేస్తున్నారంటే ఇదంతా అధికారంలో ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రులకు తెలియకుండా జరుగుతుందా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయని చెప్పేసి మనకైతే శనార్థి నేటి మాట చూడొచ్చు. సో ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉంటాయో వాటి ఆపి పేద మధ్యతరగతి విద్యార్థులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి అయితే మనకైతే చూస్తున్నాం. మరి నెల అవన్నీ మరి ఫీజు రియంబర్స్మెంట్ గట్టిగా అడగకపోవడానికి కారణం ఏంటంటే మన లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులు అయితే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి మనకైతే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పేసి కూడా మరి నెలకింత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా నెలకింత సొమ్ము అప్పచెప్పాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అలాంటి డీలింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ప్రచారం జరుగుతుందని చెప్పేసి మనకు అక్కడ క్లియర్గా నేటి మాటలు అయితే చూస్తున్నాం. సో ఇక ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. మన వార్తల్లోకి అయితే వెళ్ళిపోతే ఇక ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గుప్తా సో నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘ నూతన కమిటీ అయితే ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారం అయితే చేశారు. దానికి సంబంధించిన వార్త. ఇక పశుగ్రాసం దొరకక అల్లాడుతున్న మూగజీవులు, వరి సాగు తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు, పొరుగు ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకుంటున్న రైతులంట. మరి పశువులకైతే పశుగ్రాసం అంటే గడ్డి దొరకైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మరి బయట నుంచి ఇతర ప్రాంతాల నుంచి అయితే గడ్డిని అయితే తీసుకొస్తూ దిగుమతి చేసుకుంటున్నారని చెప్పేసి కూడా మనకైతే వార్త కనిపిస్తుంది. ఇక ప్రమోషన్ రాకముందే రిటైర్ అవుతున్నాం, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి 4వ తరగతి ఉద్యోగుల సంఘం నేతలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి 4th క్లాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ప్రమోషన్లు రాకముందుకే కూడా అందులోనే మేము పదవి విరమణ అయితే రిటైర్ అయితే అవుతున్నామని చెప్పేసి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక జిల్లాలో మద్యం టెండర్ల రచ్చ, షాపులు దక్కని వ్యాపారులు గుడ్విల్ బేరసారాలు, లైసెన్స్ పొందిన వారిపై పెరుగుతున్న ఒత్తిడి, గుడ్విల్ ఒప్పందాలు కుదుర్చుకుంటే కఠిన చర్యలు జిల్లా ఎక్సైజ్ అధికారి బి జ్యోతి కిరణ్ అయితే చెప్తా ఉన్నారు. మరి రీసెంట్గా మద్యం సంబంధించిన టెండర్లు అయితే కంప్లీట్ అయిపోతే ఎవరికైతే మరి మద్యం ఆ టెండర్లు వాళ్ళకైతే రాలేదో మరి ఎవరైతే వచ్చిన వాళ్ళ మీద ఒత్తిడి అంటే వాళ్ళ నుంచి షాపు వీళ్ళు తీసుకున్న విధంగా మంతనాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనకైతే అక్కడక్కడ తెలుస్తుంది. మరి అట్లా చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు అయితే చెప్తున్నారు. మున్సిపల్ పార్కులు అపరిశుభ్రంగా మరుగుదొడ్లు పట్టించుకొని మున్సిపల్ అధికారులు అంట. మరి మున్సిపల్ పార్కులో కూడా మరి చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. టీఆర్పీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. పార్టీ సమీక్షా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆకుల హనుమాన్లు అయితే చెప్తున్నారు. ఇక దానికి సంబంధించిన వార్త. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జు ఆకుల హనుమాన్లు ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి అయితే సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. సో ఇక పాలకులు రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వెల్పూరి భూమయ్య అయితే చెప్తా ఉన్నారు. మరి రైతుల వ్యతిరేక విధానాలు అయితే ప్రభుత్వం వీడాలని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక పోలీస్ వర్సెస్ జర్నలిస్టుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ అంట. క్రీడాకారులతో పరిచయం చేసుకున్న ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి 101 పరుగులు చేసి విజేతగా నిలిచిన పోలీస్ జట్టు, 55 పరుగులు చేసిన జర్నలిస్టుల జట్టు అంట. సో జర్నలిస్టులు పోలీసులు కలిసి అయితే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే ఆడారంట. ఇక 2 దొంగల అరెస్టు, 48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులంట. దానికి సంబంధించిన వార్త. ఇక మోర్తార్లో కటిక వృత్తిదారులను బహిష్కరించిన వీడీసీ సభ్యులంట. బహిష్కరణకు ఎత్తివేయకుంటే ఆందోళన చేస్తామని బాధితులు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నట్ట. మరి వీడీసీ ఆగడాలు అయితే రోజుకైతే పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు. మరి రీసెంట్గా గౌడ సామాజిక వర్గం చెందిన వారిని అయితే బహిష్కరించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే మరి కటిక సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అంటే మాంసం కొడతారు. సో వాళ్ళపైన అయితే బహిష్కరణ చేసిరని చెప్పేసి వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. అభివృద్ధి మర్చి కాంగ్రెస్ పాలన సాగిస్తుంది. ముఖ్యమంత్రి తీరుకు వ్యతిరేకంగా బీజేపీ అయితే రాస్తారోకో అయితే చేస్తున్న వార్త. ఇక జగిత్యాల అర్బన్లో తాగునీటికి కటకట, రోడ్డెక్కిన నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం. నీళ్లు ఆపేస్తారా, ప్రజలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి రోడ్డుపైకి వచ్చి కూడా వాళ్ళైతే ధర్నా చేస్తున్న ఫోటో అయితే మనం చూడొచ్చు.
ఇక బీసీ రిజర్వేషన్ల కోసం ఉవ్వెత్తున ఉద్యమం, క్యాబినెట్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి, రేవంత్ రెడ్డికి పోలాస నరేందర్ రెడ్డి అయితే విజ్ఞప్తి చేస్తున్న వార్త. ఇక చలాన్ కట్టిన విద్యుత్ మీటర్ ఇవ్వరా, అలసత్వంపై వినియోగదారుడు ఆగ్రహం, 3 నెలలుగా తిరుగుతున్న ఫలితం లేదని చెప్పేసి కూడా మరి చలాన్ కట్టినప్పటికి కూడా 3 నెలలు అయినప్పటికీ కూడా అతనికైతే కనెక్షన్ అయితే ఇస్తలేరు, మీటర్ ఇస్తలేదని చెప్పేసి కూడా ఆయన అయితే చెప్తున్నారు. మరి నిజంగా ఇది బాధాకరం అని చెప్పలేము. 3 నెలల నుంచి పైసలు కట్టినప్పుడు కూడా ఎందుకు ఇస్తలేరు మరి? అంటే అంత ఆ విధంగా పనిచేస్తున్నారు మన ప్రభుత్వ యంత్రాంగం, విద్యుత్ శాఖ. ఇక డయాబెటిక్ యోగా ఉచిత శిబిరం ప్రారంభం, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆరోగ్య స్పృహకు నాంది అంట. సో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది, 48 గంటల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అయితే చెప్తున్న వార్త అది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. తడిసిన ధాన్యం షరతులు లేకుండా కొనుగోలు చేయాలి, పంట నష్టం కింద 20,000 ఇవ్వాలి. బీఎల్పీ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కోటగిరి ఆంజనేయులతో డిమాండ్ చేస్తున్నారు. మరి తడిసిన ప్రతి ధాన్యం గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. సో పంట నష్టం కింద మరి 20,000 అయితే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా నేతలు అయితే కోరుతున్న వార్త అది. ఇక నస్తీపూర్లో ప్రభుత్వ భూమి కబ్జా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మాణానికి పనులు షురు, తన సొంత భూమి అన్నట్లు మాజీ సర్పంచ్ ఓ వ్యక్తికి దారాదత్తం, ఓ పెత్తందారు చక్రం తిప్పుతున్న వైనం, ఎంఆర్ఓ ఆదేశాలు బేఖతారు చేసిన సర్వేర్ అంట. సో మరి ఇట్నే జరుగుతున్నాయి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అక్కడక్కడ ప్రజాప్రతినిధుల అండదండలతోని ఈ విధంగా ప్రభుత్వ భూమిని అయితే కబ్జా చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. సో ఇక జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, అక్బర్పేట భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయితే తనిఖీ చేసిరు. సో అక్కడ ఏంటి అని కూడా మొత్తం కూడా పర్యవేక్షించారు. మొత్తం కూడా ఎస్సీసెల్ చిన్న కోడూరు మండల అధ్యక్షుడిగా కొమ్ము ప్రశాంత్ మాదిక అయితే ఎన్నికయ్యారు. నియామక పత్రాన్ని అందజేసిన ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ అంట. సో ఇక 14.50 లక్షల శ్మశానం పాలు, ప్రారంభం కాకుండానే శిథిలావస్థకు చేరిన వడ్డపల్లి శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు 4,50,000 వృధా, నకిలీ పనులతో లక్షల ప్రజాధనం వృధా. అయితే మరి ఓపెన్ చేయముందే, ప్రారంభం చేయముందుకే కూడా అది మొత్తం అయితే ఖరాబ్ అయిపోయిందంట. సో అట్లా ఉంది మరి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. రుద్రమైసమ్మ ఆలయం కాపాడుకుంటాం, తరాలుగా కొలుస్తున్న అమ్మవారి గుడిని తొలగించడం సమంజసం కాదు, దేవాలయాలను పరిరక్షించేందుకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సిద్ధంగా ఉండాలి, పురాతన ఆలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామంలోని ప్రతి పౌరుడి బాధ్యత, అమ్మవారి గుడి నిర్మించి 11 ఎకరాల స్థలం అయితే కేటాయించాలి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీరాములు చెప్తున్నారు. ఇక కొండకల్లో దేవాలయాల ప్రతిష్ట సన్నాహాలు, భక్తి నృత్యాలతో ఉత్సాహంగా కార్యక్రమాలు అయితే చేసిరంట. ఇక కీసరగుట్ట సందర్శించిన శృంగేరి శారదాపీఠం శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి అంట అది వార్త. ఇక శ్రీ సంతోష్ డాబా పేరు బోర్డు అయితే తొలగించారు. శ్రీ సంతోష్ డాబా పేరుతో ట్రేడ్ మార్కును ఉపయోగించి వ్యాపారం నడుపుతున్న వివిధ డాబాలపై అయితే కోర్టు ఆదేశాలతో పోలీసులు అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. ఇక వరద బీభత్సం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే అంటారు. మరి వరద బీభత్సం అయితే ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేయకపోవడం వల్ల, మరి లోతట్టు ప్రాంతాల్లో ఎట్లాంటి ముందస్తు చర్యలు చేయకపోవడం వల్ల అంటే జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. పెద్దలకు ఒక నీతి, పేదలకు మరో నీత, మూసీలో నిర్మిస్తున్న ఆదిత్య నిర్మాణం మీ కళ్ళకు కనిపించట్లేదా? పేద ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్స్తే హైడ్రా, వీరిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు అయితే చెప్తున్న మాట. మరి పేదల ఇల్లు మాత్రమే కనిపిస్తున్నాయి, పెద్దల ఇల్లు కనిపిస్తలేవా అని చెప్పేసి కూడా, ఆదిత్య నిర్మాణం కనిపిస్తలేదా అని చెప్పేసి కూడా సబితా ఇంద్రారెడ్డి గారు అయితే క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ. ఇక మాలలకు అన్యాయం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం, జూబ్లీస్ ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి లక్ష్యంగా పనిచేస్తాం, ప్రకటించిన మాల సంఘాల జేఏసీ అంట. ఇక ముదిరాజులను ఓటు బ్యాంకుగా చూస్తున్న ప్రభుత్వాలు కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయించాలి, ముదిరాజుల జీవనోపాధి మత్స్య పరిశ్రమల్లో జీవో 98 అమలు చేయాలి, తెలంగాణ ముదిరాజు జేఏసీ అయితే చెప్తున్నారు. ఇక ఎస్పీటీ ఏర్పాటు వద్దే వద్దు, ఉప్పల్ శివారు కాలనీవాసులు ఆందోళన, మద్దతు తెలిపిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. అంటే ఎస్టీపీ ఏదైతే ఉంటుందో మరి అది ఏర్పాటు వద్దు అని చెప్పేసి కూడా వీళ్ళైతే చెప్తున్నారు. ఇక మౌలిక వసతులు కల్పించి మాకు న్యాయం చేయండి, సాకేత్ భూసత్య గేటెడ్ కమ్యూనిటీ బాధితులు అయితే చెప్తున్నారు. ఇంకో వార్త చూసినట్లయితే హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు పరిశీలించిన ఎమ్మెల్యే, రాకపోకలు సాగించేందుకు మరమ్మతులు చేపల సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. గ్రామీణ రహదారులకు మరమ్మతులు ఎన్నడో, ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకొని అధికార యంత్రాంగం అంట. మరి గ్రామీణ రోడ్లు అయితే ఏవైతే ఉంటాయో మరి వాటికి ఎప్పుడు మోక్షం కలుగుతుంది, వాటికి మరమ్మతులు ఎప్పుడు చేస్తారని చెప్పేసి కూడా మనకు ఒక
వార్త అయితే కనిపిస్తుంది. ఇక సమస్యల వలయంలో బీసీ వసతి గృహం. వర్షం వస్తే చాలు స్విమ్మింగ్ పూల్ను తలపించినట్టే. మరుగుదొడ్లు పాడవంతోడ బహిర్భూమికి బయటికి వెళ్తున్న విద్యార్థులు పరిశుభ్రత లేక విషసర్పాలకు ఆవాసంగా మారిన వసతి గృహం. అంటే ఒక హాస్టల్లో మరి వాష్రూమ్కు బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే చూడండి మన ప్రభుత్వాలు ఏ విధంగా మనకు సౌకర్యాలు కల్పిస్తున్నాయో క్లియర్గా అర్థమవుతుంది. ఇక 1000 ఏళ్ల నాటి శివలింగాలను కాపాడుకోవాలి పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు అయితే చెప్తున్న వార్త ఇది. ఇక బీసీ సమాజ్ ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ అని చెప్పేసి ఒక కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఇక చిన్నారులతో పనులు ప్రాణాలతో చెలగాట మంచి చెప్తున్నారట. ప్రైవేట్ పాఠశాలలో విద్యాసంస్థలకు చదువు చెప్పే అర్హత అందులో పనిచేసే ఉపాధ్యాయులకు లేదని విమర్శలు అయితే వస్తున్నాయట. వాళ్ళతో పని అయితే చేపిస్తున్నందుకు వాళ్ళపైన స్కూల్స్ పైన విమర్శలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇక పెద్దరాముల స్ఫూర్తితో ఉద్యమించాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ అయితే చెప్తున్న వార్త. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. శిథిలావస్థలో గుండ్ల సింగారం వంతెన తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్న అధికారులు భయాందోళనకు గురవుతున్న ప్రయాణికులంట. సో ఇక పిల్లల ప్రాణాలతో చెలగాటమా. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు అయితే చేరితే 1978 సంవత్సరంలో కట్టిన ఆ స్కూల్ ఇప్పటివరకు అదే కొనసాగుతుంది. మరి దానివల్ల పిల్లలకి ఏమైనా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున క్వశ్చన్ అయితే చేస్తున్నారు. ఇక బోర్ కేసింగ్ పై నుంచి నీటి ప్రవాహం నల్గొండ జిల్లా అనుమలలో అద్భుతం అయితే జరిగిందంట. బోర్ కేసింగ్ పై నుంచి 15 రోజులుగా నీళ్ళు అయితే వస్తున్నాయంట. మరి ఎలాంటి బోర్ 20 ఏళ్ళ బోర్ నుంచి అయితే 12 ఏళ్ల క్రితం ఒకసారి పోసింది, మళ్ళీ కూడా నీళ్ళు అయితే ఎక్కువ వస్తున్నాయంట. మరి చాలా సంతోషకరం. ఇక కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్ను అయితే రద్దు చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఒక వార్త కనిపిస్తుంది. ప్రమాదభరితంగా అబ్బిరెడ్డిగూడెం రహదారి ప్రయాణం రోడ్డు ఇరువైపులా చెట్లు తొలగించాలని అయితే ప్రయాణికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి రోడ్లకు దగ్గరగా ఉన్న చెట్లను అయితే తొలగించాలి, మొత్తం కాకుండా కొమ్మలను నరికి వేస్తే కొద్దిగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక విషసర్పాలకు ఆవాసంగా హుజూర్ నగర్ జెడ్పీహెచ్ఎస్ అంటే ఆందోళనలో విద్యార్థులు తల్లిదండ్రులు. మరి స్కూళ్ళలో పాములకైతే విషసర్పాలకైతే ఆవాసంగా మారిపోయిందని చెప్పేసి కూడా అక్కడ వార్త కనిపిస్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. అధైర్యపడకండి, అందరినీ ఆదుకుంటాం. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వరద ముంపుతో దెబ్బతిన్న వరి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అంట. మరి ఏదైతే పంట దెబ్బతిన్నదో ఎవరు అధైర్యపడుతూ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించుకుంటూ ఈ విధంగా అయితే తిరుగుతున్నారు. ఫోటో చూడొచ్చు, అక్కడ ఎంత నష్టం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళంతా ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఇక దళారులను నమ్మి మోసపోవద్దు. శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి పత్తి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కలెక్టర్. ఏవైతే కొనుగోలు కేంద్రాలు ఉంటాయో అక్కడే అమ్ముకోవాలి, కానీ దళారులను నమ్మొద్దని చెప్పేసి కూడా అక్కడ వార్త. ఇక విపత్తు నష్టంపై బల్దియాలో అధికారుల సర్వే, త్వరితగతిన పంట నష్టంపై అంచనాలు వేయాలని కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి జిల్లా వ్యాప్తంగా ఎంత పంట నష్టం జరిగిందని చెప్పేసి కూడా మొత్తం నివేదిక కూడా పంపించాలని చెప్పేసి కూడా కలెక్టర్ అయితే ఆదేశాలు ఇచ్చారు. ఇక కొమరెల్లి మల్లన్న క్షేత్రంలో పోటెత్తిన భక్తజనం. కార్తీక మాసం కావడంతో మల్లన్న దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. మనుగూరు ఘటనపై భద్రాద్రి ఎమ్మెల్యే మౌనం, మండిపడుతున్న గులాబీ నేతలంట. మరి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పరిస్థితి ముందుకు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బీఫంపై గెలిచి వెంకట్రావు తన పదవి కాపాడుకుందుకు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో బీఆర్ఎస్ను విడలేదని అయితే చెప్తున్నారంట. మరి అట్లా ఆ పరిస్థితి అయితే నెలకొంది. మరి ఎక్కడ ఉన్నామో పరిస్థితి కూడా తెలియని స్థితిలో వాళ్ళైతే ఉన్నారు. సో తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం, బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని ఖండించిన సారపాక పార్టీ శ్రేణులు ఒక వార్త. ఇక ఇసుక లారీలతో ప్రజలైతే అవస్థలు, దుమ్ము ధూళితో నిత్యం నరకం పట్టించుకునే అధికారులు అంట. మరి ఇసుక లోడ్లతో అక్కడ విపరీతంగా పోయిన క్రమంలో అక్కడ ఉన్న స్థానికులకు, అక్కడ ఉన్న గ్రామస్తులకైతే తీవ్రంగా ఇబ్బందులు అయితే, అట్లా కాకుండా రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోతుందని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఇక ఏజెన్సీ రైతులు నట్టేట ముంచుతున్న ధాన్యం సిండికేట్లు, ఆదివాసీ జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. మరి కొనుగోలు కేంద్రాల పేరుతో పెద్ద ఎత్తున అవకతవకలు అయితే అక్కడ జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆదివాసీ జేఏసీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. సో కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం, బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఖండించిన సారపాక పార్టీ శ్రేణులు అంట. మరి కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం అయితే ఎక్కువైతుందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి ఖండన, త్వరలోనే కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్తాం, బీఆర్ఎస్ నాయకుడు పూసల విశ్వనాథం అయితే చెప్తారు. సో ఇవన్నమాట శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు.